ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీరామనవమి సందర్భంగా ఏదైతే అటు ఆకాష్పురి నుంచి ధూల్పేట్ మొత్తంగా కూడా చాలా వరకు పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్ర కావచ్చు, లేకపోతే సీతా రామస్వామి శోభాయాత్రలు అయితే జరుపుతారు అంగరంగ వైభవంగా. సో దానికి సంబంధించి ఎప్పుడు గోషమాల్ ఎమ్మెల్యే రాజసింగర్ హాజరవుతారు. మరి రాజసింగర్కి సంబంధించి కొంచెం థ్రెట్ ఉంది, ఆ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఆ విధంగా మనం ఒక్కసారి మాట్లాడదాము. మరి మనతో పాటు ఉన్నారు రాజసింగ్ యొక్క అనుచరులు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఎప్పుడు అంగరంగ ఘనంగా ఇక్కడైతే జరుగుతుంది గత ఎన్నో ఏళ్ళ నుంచి. సో మీ ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ థ్రెట్ ఉంది, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అని అంటున్నారు. మరి అది నిజమేనా? పోలీస్ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, ఇక్కడ ఏదైనా కొంచెం ఇబ్బంది జరిగినట్టుగా ఉంటే హిందువులు చాలా ఏకమయ్యారు. ఇప్పుడు 70% హిందువులు ఏకమయ్యారు. దాని మీద వీళ్ళు మాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, ముస్లింకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, ఒక ముస్లిమ్స్ గీట బయటకు వచ్చి ఏదైనా అల్లరి చేస్తే, మొన్ననే మా రాజసింగ్ అని చెప్పిండు, మాకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు, మేము వెళ్తాము, మా కార్యకర్తలతో వెళ్తాం, మా కార్యకర్తలే మాకు సెక్యూరిటీ, మాకు ఎలాంటి సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదని చెప్పారు. మేము ఇంత మంచిగా అంగరంగ వైభవం ఒక శోభయాత్ర శ్రీరామనవమి రోజు శ్రీరాముని శోభయాత్రను తీస్తుంటే వాళ్ళు ఏమని అంటున్నారంటే, ఇక్కడ బాంబులు పెట్టినాం, అక్కడ అది పైన నుంచి బాంబులు వేస్తాం, అట్లా ఇట్లా అంటారు. మీరు దమ్ముంటే బాంబులు వేసుడు కాదు, ఒక హిందువుని ఈరోజు టచ్ చేసి చూస్తే మా యొక్క హిందువులది శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. అన్న భారతదేశం అంటేనే హిందూ ముస్లిం బాయి బాయి అంటుంటారు. మరి ఎందుకు ఇప్పుడు హిందూ ముస్లింలకు ఎందుకు పడట్లేదు? అసలు ఇప్పుడు హిందూ ముస్లింలకు పడట్లేదు ఎందుకంటే, అక్బరుద్దీన్ అసావుద్దీన్ ఓవైసీ ఇద్దరు కలిసి ఈ ఇండియాలో మొత్తం ఒక ఏంటంటారు, మన హిందూ ముస్లిమ్స్ విడిపోవాలి, మన ముస్లిమ్స్కు బాగా రెచ్చగొట్టాలి, హిందువుల మీద పడాలి, హిందువులు వీళ్ళు కొట్టుకొని సావాలి, మేము మా అన్నతమ్ముల మీద బాగుంటాం, ఈ హిందువులు కొట్టుకొని చేస్తే మనం బయట దేశం వెళ్ళిపోదాం అని వాళ్ళు అది చాలా ట్రై చేస్తున్నారు. దానికి కూడా మేమేమి బాధపడట్లేదు. మా ప్రాణాలు వెనకడికి శ్రీరాముని సీతమ్మని తీసుకురానికి శ్రీరామునికి వానర సైన్యం ఎట్లుందో, ఈరోజు జరిగే శోభయాత్రల రాజాసింగ్ వెంబడ మేము అలాగే వానర సైన్యం లెక్కలు ఉన్నాం. తూటాలు రాని, బాంబులు వేలని, తలవాళ్ళు ఎగరని, ఒక తలకాయ 10 తలకాయలు తీసుకుంటాం. ఈరోజు ఏదైతే ముస్లిమ్స్ విర్రవీగుతున్నారో వాళ్ళ పతనం కూడా దగ్గరికి వచ్చిందని మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ పతనం దగ్గరికి వచ్చింది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈరోజు రాష్ట్రంలో? రేవంత్ రెడ్డిని కాదు, రేవంత్ దిన్ అనమంటుండు, ముస్లింలను కాలు మొక్కుతున్నాడు. అసెంబ్లీ ఆవరణలో వాళ్లకు ఇఫ్తార్ హిందూ ఇస్తున్నాడు, వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే, వాళ్ళు ఏంది రెడ్డి అయినా రావు అయినా మా కాలు మొక్కాల్సిందే అని మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులారా, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, మీరిద్దరు ఈరోజు ఎందుకు స్పందిస్తలేరు? దేని గురించి స్పందిస్తలేరు? వాళ్ళని ఎందుకు ఒక టైట్ పొజిషన్ తీసుకొని ఎట్లా మాట్లాడారు ఈ మాటని అనట్లేదు? మీకు ఓట్లు ముఖ్యమా, లేక మన రాష్ట్ర జనాభా ముఖ్యమా అని మేము ప్రశ్నిస్తున్నాం. రేపు రాబోయేది బీజేపీయే. ఇదే పాత బస్తీ, ఒక్కొక్క రోడ్డు 50 మీటర్ల వెడల్పు బీజేపీ ప్రభుత్వం రాయగానే ప్రతి గల్లీని, పాత బస్తీని కూలలు కొట్టి ప్రతి గల్లీకి వెడల్పు రోడ్ చేసి పోలీస్ బందోబస్తు, ఎవరికి ఇబ్బంది వచ్చినా 5 నిమిషాల అక్కడికి రానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు ముస్లిమ్స్ అంటే, ఎక్కడ గల్లీలు? ఎందుకంటే ఒకటి బొంబాయిలో దారా ఉంటుంది, దానిలో మొత్తం గల్లీలు ఉంటాయి. ఆ దారాల కంటే వాళ్ళంతా ఐకమత్యంగా ఉంటారు. ఆ దారా అనేది ఒకటి ఏరియా, వీళ్ళది కూడా పాత బస్తీ అదే ఏరియా. పెద్ద బండ్లు రానికి వీలు లేదు, మన హిందువులు జల్దీ రానికి వీలు లేదు. అట్లా వాళ్ళు గల్లీలు పెట్టుకొని విర్రవీగుతున్నారు. రోడ్లు సరిగ్గా లేవా అన్న? రోడ్లు సరిగ్గా లేవు. గల్లీలు మధ్యలోకించి ఒకరు రావాలంటే రోడ్డు లేదు. ఆ గల్లీలో వాడు ఒక చెక్క రాయడం వేసిందంటే ఆ నుంచి రానికి రాలేదు. అక్కడ ఒకరిని పట్టుకొని కొట్టేయచ్చు, చంపేయచ్చు హిందువుని అక్కడనే. అది ఎవరు తెలిసేవారు ఎవరికి వాడికి ఫోన్ చేయడానికి వీలుండదు, చేయడానికి వీలుండదు. ఇప్పుడు జరుగుతున్నాయా అట్లా? జరుగుతున్నాయంటే, మొన్ననే ఒక పెట్రోల్ బంకులో నిన్న ఒక ముస్లిం అతడు పెట్రోల్ బంకు లీటర్ పెట్రోల్ పట్టుకొని జై భారత్ మాతకి అనొద్దు, వాళ్ళ సల్మాన్ వాళ్ళ తమ్ముడు HYC వాళ్ళు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టుకొని మాట్లాడుతున్నారట నిన్న. మా హిందువులు కూడా అక్కడ ఉన్నారు, కానీ మా హిందువులకు కూడా కొంచెం మేము చెప్తున్నాం, దయచేసి ఇక నుంచి పోతే ప్రాణం,
ఎప్పుడైనా పోవాల్సిన ప్రాణమే. వాళ్ళకు ప్రాణాలు రెండు లేవు కదా, మనకు కూడా రెండు ఉన్నాయి, ఒకటే ప్రాణం, వాళ్ళకు ఉన్నది ఒకటే ప్రాణం. ప్రాణం పోయేవారి దాకా పోరాడుదాం హిందువులం. మన ఢిల్లీలో జరిగిన సంఘటన అదే పక్క బంగ్లాదేశ్లో జరిగితే హిందువుని కాల్ చేస్తే మన తెలుగులు సంఘాలు ఒక్కళ్ళు కూడా రోడ్ల మీద కూర్చోలేరు. అది మా హిందువులకు సిగ్గు ఉండాలి. అదే ఇరాన్లో వాడు చచ్చిపోతే ఇక్కడ ఉన్న ముస్లింలు కొంగు పట్టుకొని ఏడ్చారు. వాళ్ళు మన రోడ్ల మీద మొత్తం పోలీసు వాళ్ళని తిరగనీయలే. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఇదంతా ఏం జరుగుతుంది? అదే ఉత్తరప్రదేశ్ ఉంది, యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నాడు. ఒక్క మాట చెప్పిండంటే అదే మాట మీద మీరు నడవాలి. రెండో మాట వచ్చిందంటే తూటా పెట్టి పేల్చేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క బీజేపీ రాష్ట్రంలో ముస్లింలు ఎట్లా ఉన్నారు, గజ వణుకుతున్నారు. రేపు వచ్చేది నెక్స్ట్ కూడా తెలంగాణలో బీజేపీ వస్తుంది, ఇక్కడ కూడా బీజేపీ పార్టీ వస్తుంది. ఈ ముస్లిమ్స్ ఎవరైనా తొగజాడిస్తే వాళ్ళని ఎనీ టైం ఎదుర్కొని మేము సిద్ధంగా ఉన్నాం. మా హిందూ తమ్ముళ్ళకు, పిల్లలకి, అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి ఎవరు భయపడొద్దు. అయితే అక్కడ మీరు చేయండి. 100 ఉంది, కాల్ చేయండి. వాళ్ళు స్పందించకపోతే మన హిందూ సమాజం పార్టీలో ఉన్నాయి, నంబర్ తీసుకొని కూడా పెట్టుకోండి. ఎనీ టైంలో అక్కడికి వచ్చి మీ గురించి మా ప్రాణత్యాగమైన చేస్తామని ఈ సభాముఖంగా మీ మీడియా ద్వారా. ఇంకొకటి, రాజకీయ నాయకులు ఇవాళ ఏదైతే ముస్లింలు ఎత్తుకొని తిరుగుతున్నారో వీళ్ళ ఇళ్ళకు వీళ్ళ పదవి పోయిన రోజు పోలీస్ సెక్యూరిటీ కూడా ఏం చేయదు. మా హిందువులను ఎంత మీరు కించపరుస్తున్నారో ఒక రెడ్డి రావు మేము కూడా చూపిస్తాం. మాకు కూడా ఇక్కడ మా దమ్మేందో చూపిస్తాం. మా రాజసింగానకి ఈరోజు వానర సైన్యం ఉంది. ఆయన మీద చిన్న గీత పడితే మా పిడికిళ్ళే ఒక గంట కొట్టలి, ఒక కత్తిగా మారి వాళ్ళ గుండెలో చీర్చి లక్ష్మీ నరసింహస్వామి మాదిరిగా చీరిచ్చండి అర్థమని చెప్తున్నాం ఈ ప్రజాముఖం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.